నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రేరి సిగ్గు శరం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అనేక సందర్భాల్లో ఆయన గురించి మాట్లాడినాం, కానీ ఆయన స్థాయి మరిచి మాట్లాడుతూ ఉన్నాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి ఆయన రాజకీయ సమాధి అయితే కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని ఎంపీ అయిండు. పుండకోరు ముచ్చట్లు చెప్పి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిండు. 2 సార్లు ఎమ్మెల్సీ అయిండు. అదేవిధంగా మళ్ళా మరి మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యేతో పాటు బిడ్డకు ఎంపీ టికెట్ కూడా ఇప్పించుకున్నాడు. పార్టీ ఫండ్ తీసుకున్నాడు. దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఆర్థికంగా రాజకీయంగా ఆయన ఎక్కడికో ఎదిగిండు. 10 సంవత్సరాల్లో ఆయన చేసిన నమ్మక ద్రోహానికి అసలు క్షమించే పరిస్థితి లేదు. దొంగే దొంగ దొంగ అన్నట్టు అక్కడ అన్ని రకాలుగా పదవులు అనుభవించి అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీలు పొంది ఈరోజు తగుదనమ్మని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు, చిన్న జిల్లాలు, చిన్న రెవెన్యూలు, చిన్న మండలాలు, అదేవిధంగా హ్యాబిటేషన్ అన్ని కూడా గ్రామ పంచాయతీలు చేసి ప్రజల యొద్దకు పాలన ఉండేటట్టు ప్రభుత్వంలో అనేక మంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఈరోజు అనేక రకాలుగా ఆలోచన చేసి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి సాధించిండు. అది అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో భాగంగా ఆర్టికల్ 3 ప్రకారం 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే నిన్న మాట్లాడుతాడు సిగ్గు శరం లేకుండా. నేను అప్పుడే జిల్లాలు వరంగల్ అవిభక్త వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు వద్దని చెప్తే నా మాట వినలేదంటున్నాడు. నువ్వు ఎవడివిరా? నీ మాట ఎందుకు వినాలి? నీ మాట వినవలసిన అవసరం ఏముంది? ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఉద్యమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి. అనేక అర్జీలతోటి అనేక మంది విన్నపాలతోటి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రతి జిల్లాలో జిల్లా కార్యాలయం, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల, 300 నుండి 500 బెడ్డెడ్ హాస్పిటల్, మంచాలతోటి ఆసుపత్రి, అనేక మౌలిక సదుపాయాలు, అనేక రకాలుగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడ్డాయి. కడియం శ్రేరికి సవాలు విసురుతా ఉన్నాం. ఒకవేళ కనుక నువ్వు మాట్లాడిన మాట కట్టుబడి ఉంటే, నువ్వు మరి చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నువ్వు వ్యతిరేకమా? జనగాం జిల్లా ఏర్పడడానికి నువ్వు వ్యతిరేకమా? గణపురము రెవెన్యూ కావడానికి నువ్వు వ్యతిరేకమా? చిల్పూరు, వేలేరు 2 మండలాలు నూతనంగా ఏర్పడడం నువ్వు వ్యతిరేకమా? అదేవిధంగా అనేక గ్రామ పంచాయతీలు, తండాలన్నీ కూడా ఇవాళ మరి లోక్యా తండాలు అంటే చిన్న తండాలు కూడా గ్రామ పంచాయతీ అని కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు నువ్వు వ్యతిరేకమా? నేను సవాలు విసురుతున్నాను. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నా ప్రశ్నకు జవాబు చెప్పు. అది చెప్పి నేను జనగాంకు వ్యతిరేకం, తెలంగాణకు వ్యతిరేకం, రెవెన్యూలకు, మండలాలకు, గ్రామాలకు వ్యతిరేకం అని చెప్పి నువ్వు గ్రామాలు తిరుగు. మరి చీపురు చెప్పులు నీకు
దండలుగా వేసి ఊరేగించే పరిస్థితి వచ్చాయని హెచ్చరిస్తా ఉన్నాం.